హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో, అందరూ చాలా బాగున్నారా? సో, మీరు బాగుంటే నేను బాగున్నట్లే. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్లే. సో, మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో, వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి అలాగే షేర్ చేయండి. సో, ఈ వీడియో కంపల్సరీగా అందరికి నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో, టుడే టాపిక్ ఏంటంటే రియల్ ఫ్యాక్ట్ ఆఫ్ ది రష్యన్ కంట్రీ. సో, రష్యన్ కంట్రీలో ఏముంది? అసలు ఎలా ఉండబోతుంది? ఏం జరుగుతుంది? సో, ఈ విషయాలు మనం తెలుసుకుందామండి. ఓకే. సో, ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, మనమైతే 500 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో, మీరందరూ కూడా తప్పకుండా సో, ఇంగ వీడియో అయితే లైక్ చేయండి. సో, ఫ్రెండ్స్‌కి అందరికి షేర్ చేయండి. ఓకే. సో, టాపిక్‌లోకి ఎంటర్ అయిపోదామండి. సో, రష్యన్ కంట్రీ పాత పేరొచ్చేసి రష్యన్ ఫెడరేషన్ అని జెప్పేసి అంటారు. సో, రష్యన్ ఫెడరేషన్ ఓకే. ఓకే. తెలియని వరకు ఉంటే మీరు చెప్పండి. ఓకే. రష్యన్ కంట్రీని ఇప్పుడు రష్యన్ కంట్రీలో మనం ఏకంగా చూసుకుంటే విస్తీర్ణం చూసుకుంటే ఒక 1,70,98,242 సెంటీమీటర్లండి. సో, ఇలాగైతే ఉంటుందనమాట. సో, ఇప్పుడు రష్యన్ కంట్రీలో మొత్తం జనాభా ఎంత అంటే జనాభా ఇంచుమించు దగ్గర దగ్గరగా 14,00,00,000. సో, 14,00,00,000లో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఒక 7,00,000 మంది చనిపోతున్నారు. సో, ఈ 2050 నాటికి ఇలా మరణాలు ఇలా జరుగుతూ ఉంటే, సో, రష్యా జనాభా 14,00,00,000 నుంచి 13,00,00,000కి పడిపోతుంది అనే భయంలో రష్యన్ కంట్రీ వాళ్ళు ఉన్నారు. సో, రష్యన్ కంట్రీలో ఇంకోటేమైందంటే, సో, అమ్మాయిలెక్కువ అండి. సో, ఆడవాళ్ళెక్కువ. సో, మగవాళ్ళనేది కొంచెం కొంచెంగా చనిపోతూ ఉండడం వల్ల, సో, హెల్త్ ఇంజ్యూరీస్ వల్ల డ ఈ డ్రింకింగ్‌కి అలవాటు పడిపోయేసి, సో, పర్సన్స్ అనేటి వాళ్ళు కొంచెం తక్కువైపోయారు. సో, ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క 100 మంది అమ్మాయిలకి 80 సంథింగ్ 75-80 బాయ్స్ మాత్రమే ఉన్నారు. సో, అలాగ జనాభాలో అలాగా చూసుకుంటే అలాగే ఉందనమాట. సో, బాయ్స్ అండ్ గర్ల్స్ జనరేషన్ చూసుకుంటే అలాగే ఉంది. సో, ఇంకా ఇండియన్ టు రష్యన్ డిస్టెన్స్ ఏముందంటే 4,000-6,000 డిస్టెన్స్ ఉంది. సో, మనకు ఫ్లైట్ జర్నీ అవ్వాలంటే మాక్సిమం 6-7 అవర్స్ పడుతుందండి. సో, ఇండియా టు రష్యన్. సో, రష్యన్ ఏముంది 6,000 వరకు ఉంది. సో, అంతే కదా! అంతే 4,000-6,000 ఉందండి. సో, ఈ విధంగా చూసుకుంటే మనం రష్యాకి హ్యాపీగా సో, మనకు ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి సో, ఎప్పుడైనా మనం వీసా అప్లై చేసుకోవచ్చు. సో, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చనమాట. సో, రష్యాకి వెళ్ళాలి, పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవాలి, తర్వాత అక్కడే స్టడీస్ చేయాలి. సో, ఎవరైతే అనుకుంటున్నారో వీసా కూడా చాలా తొందరగా వచ్చేస్తుందండి. మన ఇండియాకి రష్యా నుంచి అయితే ఇండియాకి వచ్చేస్తుంది. వి అంటే వీసా అనేది చాలా ఫాస్ట్‌గా అయిపోతుందండి. సో, రష్యాకి వెళ్ళాలనుకునే వాళ్ళు, రష్యాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, స్టడీస్ చేయాలనుకున్న వాళ్ళు, పార్ట్ టైమ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు సో, స్ట్రెయిట్‌గా వీసా అప్లై చేసుకోండి. హ్యాపీగా ఎళ్ళిపోండి. ఓకే అండి. సో, ఇంకా మిగిలిన విషయాలకొస్తే రష్యన్ క్యాపిటల్ వచ్చేసి మాస్కో అండి. సో, మాస్కోలో సిటీలో జనాభా ఎక్కువ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో, ఈ ట్రాఫిక్‌ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి కొంతమంది అంటే ఐ మీన్ ఎంప్లాయీస్ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత బాగా ఉన్న వాళ్ళందరూ కూడా ఫేక్ అంబులెన్స్‌ని ప్రిపేర్ చేసుకుంటారనమాట. ఫేక్ అంబులెన్స్‌లో వాళ్ళు నుంచి తొందరగా వెళ్ళిపోవడానికి వాళ్ళ గమ్యాలు చేరుకోవడానికి సో, ఫేక్ అంబులెన్స్‌నైతే యూజ్ చేస్తారు. సో, ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. సో, మన ఇండియాలో కూడా అలా చేయొచ్చు. కానీ అక్కడ రూల్స్ ఒప్పుకోవు కాబట్టి సో, మనకలా తప్పదనమాట. సో, ఇంకా చూసుకుంటే రష్యన్ కరెన్సీని అక్కడ రూబెల్ అంటారండి. మనం ఇండియన్ కరెన్సీని అయితే రూపీస్ అంటాం కదా! సో, రష్యన్ కంట్రీలో రూబెల్. సో, రూబెల్ అని పిలుస్తారు. ఓకే. అలాగే చూసుకుంటే ఇంకా 6.70 ఒక 6,70,00,000 మంది అయితే మన క్రిస్టియన్స్ మాత్రమే ఉన్నారు. మతానికి సంబంధించిన వాళ్ళు చూసుకుంటే సో, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎక్కువున్నారు. అలాగే 90,00,000 ఆఫ్ ఈ పాకిస్తాన్ ఈ దొంగ నా కొడుకులుంటారు గదా! ఈ ముస్లిమ్స్ మన ఇండియాలో కాకుండా, ఆఫ్ఘనిస్తాన్‌లో కాకుండా, పాకిస్తాన్‌లో కాకుండా ఎక్కడ చూసినా చచ్చింటారు ఈ నాయళ్ళు. సో, ఈ నా కొడుకులు మాత్రం 90,00,000 మంది ఉన్నారంట. సో, ఈ పాకిస్తాన్ నా కొడుకులతో మనకు పని లేదు. సో, మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఓకే. అలాగే 17,00,000 మంది హ్మ్. పాగన్. పాగన్ సాంప్రదాయాలు అంటే రష్యన్ సాంప్రదాయాలు, రష్యన్ ట్రెడిషనల్ డ్రెసెస్. సో, బౌద్ధ మతం అంటే ఆస్వాదించే వాళ్ళుంటారు. బౌద్ధ మతాన్ని నమ్ముకునే వాళ్ళుంటారు. పాగన్ అనేవాళ్ళు 17,00,000 మందున్నారు. సో, మన హిందూస్ ఎంతమందున్నారు అనేది క్వెషన్ మార్క్ కదా! సో, ఇండియన్స్ కూడా 15 సారీ 90,00,000 మంది ఉన్నారండి. సో, సారీ. వన్ సెకండ్. 90,000 మంది మాత్రమే మన హిందూస్ అక్కడ రష్యన్‌లో ఉన్నారు. ఎందుకండి మంది ఇంకా ఎక్కువ లేరా అంటే, సో, ఐ మీన్ మరి చూడాలి కదా! మన ఎడ్యుకేషన్, మన జాబ్ కోసం మనం వెళ్తే మనకు కూడా ఒక రష్యన్ అమ్మాయిని తగులుకుంటే మనం కూడా జనాభా సృష్టించొచ్చు. సో, హిందూస్ అనేవాళ్ళు ఎక్కువుంటారు. ఇది కామెడీ పాయింట్ అనుకోండి. సో, నవ్వుకోండి కాసేపు.
అలాగైతే ఇంకేముంది ఇంకా ఐ థింక్ సో ఇక్కడ నుంచి చూసుకుంటే రష్యన్ కంట్రీలో టోటల్ మొత్తం 60% ఆఫ్ ఫారెస్ట్స్ ఉన్నాయండి. సో ఫారెస్ట్ ఈజ్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. సో మనుషులకే కాదు. సో ఫారెస్ట్ వన్యజీవాలకి కూడా చాలా యూజ్ అవుతుంటాయి. సో అక్కడ మనకు ఇక్కడైతే అడవి పందులు ఎలాగున్నాయో సేమ్ రష్యాలో కూడా అడవి పందులు, జింకలు సో ఫారెస్ట్‌లో మంచుగడ్డల మీద తిరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది కూడా ఒక రియల్ ఫ్యాక్ట్ అనమాట రష్యాలో. సో ఇంగా చూసుకుంటే సిబిరియన్ టైగర్స్. సో రష్యాలోనే అత్యధిక టైగర్స్ ఉన్నదాన్ని సిబిరియన్ టైగర్స్ అని పిలుస్తుంటారు వాళ్ళు. సో ఈ రష్యాలో కంట్రీలో సో సిబిరియన్ టైగర్స్ కూడా తగ్గిపోతుండడం వల్ల వాళ్ళ గవర్నమెంట్ సో వీటిని సంరక్షించడానికి కూడా చాలా చాలా ప్లాన్స్ వేస్తూ ఉంది. సో ఎందుకైనా వాళ్ళ కంట్రీలో అది ఒక యానిమల్ కదా! సో వాళ్ళకంటూ ఒక గుర్తింపే కదా! సో వాటి కోసం వాళ్ళ ప్రొటెక్షన్ కోసం సో చాలానే రిస్క్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళని అంటే ఐ మీన్ సైబ్రియన్ టైగర్‌ని నిలబెట్టడానికి. సో ఇది కాకుండా ఇంకా వేరే ఏముందండి అని చెప్పేసి మీరు అంటుంటారా? ఇంకా వేరే అంటే మరియు సో రష్యా కంట్రీలో నుంచి మనకు ఒక లేడీ గూడా ఉంది కదా! సో ఎవరు? మరియా షరిపోవా? షారపోవా. ఓకే. ఓకే. ఆమె టెన్నిస్‌లో చూసుకుంటే వింబుల్డన్ టెన్నిస్ టైటిల్ కూడా కొట్టింది కదా! సో ఈమెనైతే ఎవరు మర్చిపోతారు. సో గర్ల్స్ అనేవాళ్ళు చాలా తెలివిగా క్లెవర్ వుమెన్స్ అనేది రష్యాలో ఉంటారండి. సో వెల్ ఎడ్యుకేటెడ్ స్టేట్ మనము కేరళ అని చెప్పేసి అనుకుంటుంటాం కదా! సో వెల్ ఎడ్యుకేటెడ్ కంట్రీ కూడా. సో 98.7 ఆర్ 8 98.8 సో ఎడ్యుకేషన్ లెవెల్స్ చూసుకుంటే అలాగైతే ఉందనమాట. ప్రతి ఒక్కరు రాయగలరు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. సో ఒక ఇంగ్లీష్ అనే కాకుండా సో 100 లాంగ్వేజెస్ అనేవాళ్ళు 100 లాంగ్వేజెస్. సో అందరూ లాంగ్వేజెస్ వాళ్ళు అక్కడ ఉండడం, మాట్లాడడం జరుగుతుందనమాట. సో ఇది కూడా ఒక రియల్ ఫ్యాక్ట్ అనమాట కంట్రీలో. సో ఇలాగైతే ఉంటుందండి రష్యన్ గురించి. సో నెక్స్ట్ టైమ్ మీకు ఏ కంట్రీ అయితే నచ్చుతుందో, సో ఏ కంట్రీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, సో మీరు ఎటువంటి విచ్ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలనుకుంటున్నారు? సో ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో అలాగే సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తానండి. సో మన ఛానెల్‌నైతే డోంట్ ఫర్గెట్ సో దృష్టిలో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ. బాయ్.